ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను వినండి. నేను నా ఇంట్లో జరిగేటువంటి ఒక వివాహ వేడుకకి ఇన్విటేషన్ పట్టుకొని మీ ఇంటికి వచ్చాను అనుకోండి. సో మీరు ఆ ఇన్విటేషన్ మీరు తీసుకోలేదు, ఎందుకంటే మీకు నా వివాహ వేడుకలోకి రావడానికి మీకు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు మీరు ఏం చేశారంటే ఆ ఇన్విటేషన్ మీరు తీసుకోలేదు. తీసుకోకపోగా నాకు ఆ రోజు ఖాళీ లేదండి, రాలేనండి, సో కాబట్టి నేను బిజీగా ఉన్నానండి, మరి అలాంటప్పుడు కార్డు ఇచ్చినా కూడా వేస్టే కదండి, కాబట్టి కార్డు పట్టుకోండి, నేను రాలేనండి అని క్లియర్గా చెప్పేశాను. ఇప్పుడు చెప్పేసేసరికి నాకేమనిపించిందంటే ఇతన్ని పిలుద్దామని పనిగట్టుకుని వచ్చేసరికి ఇతను రానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఇన్విటేషన్ మీద నేనేం చేస్తూ ఉన్నానంటే ఆల్రెడీ ఆ ఇన్విటేషన్ మీకు ఇద్దామని మీ పేరు రాసుకుని పట్టుకుని వచ్చాను. మీరు ఎప్పుడైతే రానన్నారో మరి కార్డు వేస్ట్ అవ్వకుండా నేనేం చేస్తానంటే ఆ ఇన్విటేషన్ మీద మీ పేరును కొట్టేసి మరలా దారిలో ఎవరో ఒకరు ఏంటి పాస్టర్ గారు ఇలా వచ్చారంటే మా ఇంట్లో పెళ్లి జరుగుతుందండి అందుకు వచ్చాను అని చెప్తే అప్పుడు ఆయన అంటారు ఇదేంటంటే మరి మమ్మల్ని పిలవరా అని అన్నాడు. ఆయన అయ్యో ఎందుకు పిలవనండి, తప్పకుండా పిలుస్తానండి మిమ్మల్ని అని ఏం చేశానంటే నేను మీకని ప్రత్యేకంగా ఇన్విటేషన్ తయారు చేసి ఆ పేరు రాసి తీసుకొచ్చినటువంటి ఆ కార్డు మీద మీ పేరు కొట్టేసి ఇప్పుడు ఆ వస్తానన్నటువంటి ఆ వ్యక్తికి నేను ఈ కార్డు ఇస్తున్నాను. ఇది ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ప్రభు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే చేశారు. పిలువబడిన వారు ఏకముగా నెపములు చెబుతూ ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలీయులు యూదులు మొదట వారి వద్దకే పంపబడ్డారు. ప్రభు వారికో నశించిన ఆ గొర్రెల వద్దకే పంపబడితే వాళ్ళు తృణీకరించారు, ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేదు. కాబట్టి ఈ రక్షణ మాకొద్దు అని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రభువుకి జాగ్రత్తగా ఆలోచించిన ఆ యజమానికి ఏమొచ్చిందట, కోపం వచ్చి ఇప్పుడు ఆ ఇన్విటేషన్ మీద ఆ పేరును కొట్టేశాడు ఆయన. ఎందుకంటే పిలవబడిన వాళ్ళు ఖచ్చితంగా దీనికి పాత్రలు కానే కాదు. ఉచితంగా ఇస్తున్నటువంటి ఆ గొప్ప రక్షణ భాగ్యం ఎంత విలువైనదో వీళ్ళకి తెలవాలి అని అంటే కనుక తర్వాత వస్తామన్నా సరే వద్దని అనటానికి ఏం చేస్తున్నాడంటే ఈయన జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక కిందకి కొన్ని విషయాలు నేను చదువుతున్నాను వినండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సంతలోనికి వెళ్ళి బేదలను అంగహీనులను గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పిన. అంతటా ఆ దాసుడు ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని ఇంకా చోటి ఉంది అని అంటే అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గాలకు పోయి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు అక్కడి వారిని బలవంతం చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను అన్నారు. సో జాగ్రత్తగా ఆలోచన చెప్పాలి. ఇప్పుడు యజమానికి ఎప్పుడైతే కోపం వచ్చిందో వాళ్ళు పిలువబడినటువంటి వాళ్ళు రానన్నారు కాబట్టి మరెప్పటికీ కూడా వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండటానికి నా ఇల్లు నిండునట్లుగా అనగా నా విందు అనేక మందితో చక్కగా సంతోషంగా ఉండినట్లుగా ఇప్పుడు ఏం చేయాలంటే ఆహ్వాన పత్రిక మీద పేరు మార్చి తీసుకెళ్ళండి. మొదట నేను ఎవరికైతే పంపానో ఆ ఇన్విటేషన్ మీద పేరు ఉంది చూడండి, ఇశ్రాయేలీయుల యొద్దకు అనే పేరు ఉంది కదా, యూదుల యొద్దకు అనే పేరు ఉంది కదా, దాన్ని కొట్టేసేయండి అన్నారు. కొట్టేసేసి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, రాజమార్గాల్లో కట్టుబడేటువంటి బేదల యొద్దకు, అంగహీనుల యొద్దకు, గుడ్డివారి యొద్దకు. సో ప్రతి ఒక్కరి యొద్దకు, కంచెలలో ఉన్నటువంటి వారి యొద్దకు అవసరమైతే వాళ్ళని బలవంతంగానైనా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అనేటువంటి విషయం ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో మనం ఆలోచన చేస్తే కనుక ఇప్పుడు ఆ ఇన్విటేషన్ మీద పేరు ఎలా మారిపోయింది అని అంటే ఏ అపోస్తులైతే, ఏ సువార్థికులైతే, ఏ సేవకులైతే ఆ ప్రభు యొక్క ఆజ్ఞాపించిన ప్రకారముగా ఆయన శిష్య బృందం అంతా 70 మంది కంటే ఎక్కువ మంది శిష్యులు కలిగినటువంటి వాళ్ళు ఆ ఇన్విటేషన్ పట్టుకొని తీసుకుని వెళ్ళేసరికి వాళ్ళు వద్దు అని ధృవీకరించేసరికి ఇప్పుడు ఆ ఇన్విటేషన్ మీద పేరు మార్చేశారు. ఇప్పుడు ఎవరి పేరు రాశారో తెలుసా? మనం చూడండి. ఆ రాయబడినటువంటి వారి యొక్క పేరుని గురించి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19. ఇక్కడ ఏం రాయబడిందంటే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నారు. సో నాట్ ఓన్లీ ఇజ్రాయెల్స్, ఇందులో ఎవరున్నారు? సమస్త జనులు అన్నారు. పేరు కొట్టేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అనే పేరు కొట్టారు,
యూదులు అనేటువంటి పేరు మార్చారు. ఇప్పుడు ఆ వెడ్డింగ్ కార్డు మీద పేరు ఏమని రాయబడిందో తెలుసా? సమస్త జనులు. ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులోనికి పిలుచుకొచ్చేయండి, ఈ విందు గొప్పతనం గురించి తెలియచేయండి. ఈ నిబరమైన పట్టణం, ఈ పరలోకంలో ఉండేటువంటి ఈ గొప్ప భాగ్యం. సో విందుతో పోల్చారు అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో భోజనాలు ఉంటాయని అనుకున్నారు, కానీ ఒక వివాహ వేడుకలో జరిగేటువంటి ఆ విందు యొక్క ప్రాముఖ్యతను గురించి సో ఆలోచన చేయండి. వివాహ వేడుకలు జరిగిస్తున్నటువంటి యజమాని ప్రాముఖ్యమైనటువంటి శ్రద్ధలు విందులో తీసుకుంటాడు. సో ఏది తక్కువైనా పర్వాలేదు, కానీ విందులో ఏ ఐటెంలో కూడా రుచి మాత్రం తగ్గకూడదు అని తీసుకుంటాడు. సో ఎందుకంటే వివాహ వేడుకలు విందు అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో దాంతో పోల్చారు ఇక్కడ. అంటే మనము వివాహ వేడుకలో విందుకు ఎంత ప్రాధాన్యతనిస్తామో అప్పుడు అందులో ఆ విందులో పాల్గొన్నటువంటి బంధువులు, స్నేహితులు, తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు, సో సమస్తమైనటువంటి వాళ్ళు ఎంత సంతోషంగా ఆ విందులో పాల్గొంటారో అలాగున దాంతో పోల్చారు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే కనుక ఆ విందులోనికి ఆహ్వాన సంస్థ జరగకొచ్చింది. ఇప్పుడు నీవు గ్రహిస్తూ ఉన్నావా? ఈ ఆహ్వానము ప్రతి ఒక్కరికి ఉంది. ఒకప్పుడు ఇశ్రాయేలీలకు మాత్రమే, ఒకప్పుడు యూదులకు మాత్రమే ఆహ్వానం. ఎప్పుడైతే వాళ్ళు తృణీకరించారో, ఏక మనసుతో నెపములు చెబుతూ ఉన్నారో, ఈ ఇన్విటేషన్ మీద ఆయన పేరు మార్చి ఉన్నారో తెలుసా? ఇశ్రాయేలీ యొద్దకు అనే పేరు కాకుండా, యూదుల యొద్దకు అనే పేరు కాకుండా, సమస్తమైన అన్యజనుల యొద్దకు అనే పేరు రాసుకున్నారు. ఇప్పుడు మీకు రాజమార్గాల్లో కనబడిన ప్రతి ఒక్కరికి కూడా కంచెలలోనికి వెళ్ళండి అని చెప్పాడు. ఈరోజు సువార్త చేత పట్టుకుని జాగ్రత్తగా ఆలోచన చేయండి. అడవుల్లోనికి వెళుతున్న వాళ్ళు ఉన్నారు, అండమాన్లోకి వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి, నరమాంస భక్షకులు అయినటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఈ సువార్త పట్టుకుని వెళుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రభు మార్చినటువంటి ఆ వెడ్డింగ్ కార్డులో మార్చినటువంటి ఆ ఇన్విటేషన్ ఏదైతే ఉందో అది సమస్త జనులకి ఉంది. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు చెప్తారు. సో ఆలోచన చేయండి. ఈ ఇన్విటేషన్ ప్రతి ఒక్కరికి కూడా ఉంది. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నారు. ఈ బూదిగంత నివాసులలో నీవు, నేను అందరం ఉన్నాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఈ బూదిగంత నివాసులలో ఉన్నారు. ఈ ఊరని, ఆ ఊరని, ఆ ప్రాంతమని, ఈ ప్రాంతమని ఏది భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ ఇన్విటేషన్లోనికి ప్రభువు అట్టి అవకాశాన్ని కల్పించారు. ఇకపోతే చూడండి మరో విషయం, మార్క్స్ వార్త 16:15. మార్క్స్ వార్త 16:15 రాయబడిన సంగతి మనం చూస్తే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు. అంటే ఒకప్పుడు మీరేమన్నారు? ఇశ్రాయేలీయులలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళమని చెప్పినటువంటి ప్రభువు ఏం చెప్తున్నారంటే సర్వలోకానికి వెళ్ళండి. ఎందుకంటే ఈ రక్షణ కార్యాన్ని వారు ఏం చేస్తున్నారో తెలుసా? తృణీకరించారు. ఈ విమోచన కార్యాన్ని, ఈ విడుదల కార్యాన్ని వారు తృణీకరించారు. కాబట్టి ఇదే ఆహ్వానాన్ని పట్టుకుని మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి కూడా స్వార్థను ప్రకటించండి అన్నారు. ఇప్పుడు ఈ ఆహ్వానం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి ఉంది. ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, నా ఇల్లు నిండునట్లుగా ఇంకా రాజమార్గాలకు పోయి అనేక మందిని, అంగహీనులను, తర్వాత గుడ్డివాడిని ప్రతి ఒక్కరిని కూడా బలవంతం చేయండి. ఆయన యొక్క విందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి తెలియచేయండి. అనేక మందిని ఈ పరలోక రాజ్యానికి చేర్చడానికి ఈ సత్య సువార్త అనబడినటువంటి ఈ వెడ్డింగ్ కార్డు తీసుకుని సర్వలోకానికి వెళ్ళండి అని ప్రభు చెప్తూ ఉన్నారు. సో ఈ వెడ్డింగ్ కార్డు నీ దాకా వచ్చిందా? ఈ వెడ్డింగ్ కార్డులో నీ పేరు కూడా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించవా? ఈ వెడ్డింగ్ కార్డులో ప్రభు పిలిచేటువంటి ఆ వివాహ వేడుకకు, ఆ గొర్రెపిల్ల మహోత్సవానికి ఆహ్వానం నీకు కూడా ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోయావా? ఒకవేళ ఇశ్రాయేలీల వలె, యూదుల వలె నాకు అవసరం లేదు ఆ వివాహ వేడుక, నాకు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని నీవు ఒకవేళ నీ హృదయంలో ఉంచుకుని ఈ విందుకు నీవు కూడా నెపములు చెబుతూ నిరాకరిస్తూ ఉన్నావేమో ఆలోచన చేయండి. ఒక ఆయన అలాగే నిరాకరించాడంట, నాకు అవసరం లేదు అనేటువంటి ఆ యొక్క ఆహ్వానాన్ని నిరాకరించాడంట. నిరాకరించిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క ఆహ్వానాన్ని అందుకున్న తర్వాత నిరాకరించాడో, తర్వాత ఆ విందు గొప్పతనం గురించి తెలుసుకుని వాళ్ళతో పాటు ఆ విందులోనికి వెళ్ళిపోయాడంట. సో ఆ విందులోనికి వెళ్ళిపోతే ఆ విందులోనికి ఆహ్వానాన్ని అందుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన వస్త్రాలు ఇవ్వబడినాయి. అది రక్షణ అనబడినటువంటి వస్త్రం. సో ఆ రక్షణ అనబడినటువంటి ఆ వస్త్రాన్ని ధరించుకుని వచ్చినటువంటి ఆ వివాహ వేడుకలోనికి
ఈ గొప్పతనాన్ని గురించి తెలిసినటువంటి వాడు ఆ వస్త్రాన్ని ధరించుకోకుండా మొత్తం మీద ఏదో రకంగా విందులోకి వచ్చేసాడంట. సో ఆ విందులోకి వచ్చేసినటువంటి వానికి ఎలాంటి శిక్ష వేసాడో తెలిసిన దేవుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 11-12 వచ్చిన నేను చదువుతున్నాను, మీరు వినండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11-12 వచ్చిన. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి ఏమన్నాడు తెలుసా? స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడుగుగా వాడు మౌని అయి ఉండేను. అంతటా రాజు వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. సో పిలువబడినటువంటి ఈ ఆహ్వానం అనేకులైనటువంటి